నమస్తే. స్పిరిచువల్, మోటివేషన్, ఎడ్యుకేషనల్ వీటికి సంబంధించి ఇంటర్వ్యూస్ ఇవ్వదలుచుకున్న వాళ్ళు కింద నంబర్ కి కాంటాక్ట్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. శ్రీకృష్ణ పరమాత్మ పరబ్రహ్మ స్వరూపం. ఏ శక్తి అయితే ఈ సకల చరాచర సృష్టిని స్పృశించిందో, ఏ శక్తికి జనన మరణాలతో అసలు సంబంధం లేదో, ఆ శక్తే మన కోసం, అంటే మనుష్య జాతి అభ్యున్నతి కోసం మనం ఎలా బ్రతకాలో రామావతారం మనకి చెప్పింది. అలాగే ఎంత ధర్మబద్ధంగా ఉంటే, ఎంత ధర్మబద్ధమైన జీవితాన్ని మనం అనుసరిస్తే తన పరిపూర్ణ అనుగ్రహం ఉంటుందో కృష్ణావతారం చెప్పింది. అయితే కృష్ణుడు మనుష్య జాతికి చేసినటువంటి మేలు మాత్రం అనితర సాధ్యమనే చెప్పాలి. ఎందుకంటే సకల పురాణాల సారాంశాన్ని కూడా, ఆ సారాన్ని కూడా 700 శ్లోకాల్లో భగవద్గీత రూపంలో మనకు అందించాడు ఆ పరమాత్మ. దానికి ఆయనకి కృతజ్ఞతల్ని ఆవిష్కరించడం వినా మనకి వేరే మార్గమే లేదు. అయితే కృష్ణ సేవలో ప్రపంచంలో ఉన్న ఎన్నో కోట్ల మంది కృష్ణ సేవలో తరిస్తూనే ఉన్నారు. అందులో ఇస్కాన్ ఆర్గనైజేషన్ ఒకటని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. అయితే ఈరోజు మన అదృష్టం, ఇస్కాన్ ఆర్గనైజేషన్ నుంచి ప్రణవానంద ప్రభుజీ గారు మనతో పాటు ఉన్నారు. కృష్ణుడి గురించి, కృష్ణ తత్వం గురించి ఎంతో కొంత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రండి. నమస్కారం అండి. నమస్కారం. భగవద్గీత ఎలా ఒక మనిషి బ్రతకాలో, ఎట్లా హ్యాండిల్ చేయాలో సిచ్యువేషన్స్ ని ప్రతిదీ ఇంకా చెప్పేశాడు 700 శ్లోకాల్లో. అత్యంత సులభుడై సరళంగా మనకు అర్థమయ్యే విధంగా ఆయన అందించేశాడు, జీవిత సారాన్ని అందించాడు శ్రీకృష్ణ పరమాత్మ. అయితే ఇప్పుడున్న ఈ ఫాస్ట్ జనరేషన్ లో, ఇప్పుడున్న ఈ ఫాస్ట్ యుగంలో భాగవతం వినండి కాదు, ఇంకేదైనా చెప్పండి, భగవద్గీతని చదువుకోండి, 700 శ్లోకాలే కదా, కంఠస్థ పట్టండి. ఒకసారి కంఠస్థ పట్టిన తర్వాత దాన్ని ఎట్లా మనం ప్రాక్టీస్ చేయొచ్చు, ఎట్లా అన్వయించుకోవచ్చు, సిచ్యువేషన్స్ ఏదైనా హార్డ్ సిచ్యువేషన్స్ వస్తే ఎట్లా దాన్ని మనం ఓవర్కమ్ చేయొచ్చు అనేది చెప్తే కాదు, ఇంకేదైనా చెప్పండి, ఇంకేదైనా చెప్పండి అని చెప్పి అసలైన సారాన్ని వదిలేసి వేరే దేనికో పరుగులు తీస్తూ ఉన్నారు. దీన్ని ఎలా చూడొచ్చండి? దీన్ని ఎట్లా తెచ్చుకోవచ్చు భగవద్గీతని జీవితంలోకి? మీకు ఒక విషయం చెప్తాను. ఒకళ్ళు ₹1,00,00,000 విలువ చేసే ఒక వస్తువుని 1000 రూపాయలకి ఇస్తాము అని చెప్పినప్పుడు, మాకు 10 రూపాయలకి ఇస్తారా అండి అని అడిగితే వాడిని ఏమనాలండి? పిచ్చివాడు అన్నారు. అంతే కదా. మరి అంత కఠినమైన సారాంశాన్ని, ఆ వేదాలంటే ఎంత పెద్దవి, ఎంత హ్యూజ్ లిటరేచర్ మనకుంది. డెఫినెట్లీ. కానీ అన్నిటి యొక్క సారం నిగమకల్ప తరోర్ గలితం ఫలం సుఖముఖాద్ అమృత ద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుక అని అంటారు. ఆ నిగమ కల్పతరు అని అంటే వేదాలన్నిటినీ, మనకుండే సకల శాస్త్రాలన్నీ కూడా ఒక చెట్టు అవుతే దానికి కాసిన ఒక తీయటి మామిడి పండు భాగవతం అట. వేద సారాంశం మొత్తం పిండి ఆ భాగవతంలో అందజేస్తారు. 100%. ఇది ఒక సారాంశం. అయితే ఆవు, ఒక గోవుని సకల శాస్త్రములు అని అంటే దాని లోపల ఎసెన్స్ పాలు, అది శ్రీమద్ భగవద్గీత అని అంటారు. దుగ్ధ గోపాలనందన అని అంటారనమాట. కాబట్టి అటువంటి చక్కటి సారాంశమైన భగవద్గీత, భాగవతం ఈ రెండు చదవండిరా, సులభంగా ఉంటుంది, ఈజీగా అర్థమయ్యే విధంగా భగవంతుడు మన కోసం ఉపదేశం చేసింది అని అంటే, మాకు ఇవి చదవమండి, మేము ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూస్తాము, మేము అందులో తెలుసుకుంటాం, ఇందులో తెలుసుకుంటామని రెమెడీస్ చేస్తాం. అసలు ఆశ్చర్యం అంటే అప్పుడప్పుడు మేము ఇన్స్టాగ్రామ్ చూస్తాం అనమాట. ఎందుకంటే మాకు చెప్పారు, మీకు ప్రభుజీ ప్రశ్నలు వస్తూ ఉంటాయి ఎవరైనా, కాబట్టి మీరు ఆన్సర్ చేయండి. ఎస్పెషల్లీ యూత్ కోసం అనమాట మనం ఇన్స్టాగ్రామ్ స్టార్ట్ చేసింది. అలాగే నేను మిమ్మల్ని రీచ్ అయ్యాను, లేకపోతే మీరు దొరికేవారు. అయితే ఆ ఇన్స్టాగ్రామ్ లో మేము అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం అనమాట. హిందీలో కృష్ణనే రాధాకో ఐసా కహా, రాధానే కృష్ణకో ఐసా కహా, కిసికో బురా మత్ కర్నా అని ఏవేవో భగవద్గీత అని పెడతారు, ఏవేవో చూపిస్తూ ఉంటారు అనమాట. అవి చూపించి కొన్ని మిలియన్స్ లో షేర్స్ ఉంటాయి అనమాట. అవి చూసి మేము ఎంత బాధపడతామంటే, అయ్యో కృష్ణుడు చెప్పింది ఏంటి, మనం చేస్తుంది ఏంటి. మనము బేసిక్గా అండి, మనం ఒక దగ్గర చదువుకోవాలి అనుకున్నా సరే, మనం ఒక మంచి ఒక గవర్నమెంట్ అక్రెడిటెడ్ కాలేజా, స్కూలా అని ఆలోచిస్తాం. సిబిఎస్ఈయా, ఐసీయా, ఏం స్టాండర్డ్స్ అసలు పాటిస్తున్నారు అని ఇన్ని చూసి జాయిన్ అవుతాం. కానీ ఆ భగవంతుడి దగ్గరికి తీసుకెళ్లి ఒక ఆధ్యాత్మిక విద్య నేర్చుకోవడానికి మాత్రం ఒక ప్రామాణికమైన గురువు దగ్గరికి వెళ్ళాలి అని అనుకోవట్లేదు. శాస్త్రాన్ని అధ్యయనం చేసిన వాళ్ళ దగ్గర నుంచి వినడానికి రెడీగా లేరండి. ఎవరైనా వచ్చి చెప్తామయ్యా మీకు అన్నా సరే వినడానికి రెడీగా లేరు. ఏంటంటే ఇంకేదన్నా ఎలా మనం సుఖంగా ఉండాలి, ఎలా డబ్బులన్నీ వచ్చేసాయి. ఇన్స్టాగ్రామ్ లో ఒక వీడియో చూస్తాను, అందులో ఏముంటుందంటే ఒక ఆయన చెప్తున్నాడు, ఒక కొబ్బరికాయని తీసుకోండి, కొబ్బరికాయ పైన నెయ్యి రాయండి, నెయ్యి పైన కుంకుమ పెట్టండి, దేవుడి దగ్గర పెట్టి 3 సార్లు నాకు తొందరగా డబ్బులు రావాలి అనుకోండి,
డబ్బులు వర్షం కురుస్తుంది అని అన్నారు. అయితే కింద ఈ వీడియోని ఒకరు షేర్ చేసి నాకు కొబ్బరికాయ కొనడానికి కూడా డబ్బులు లేవని పెట్టారనమాట. అలా ఎవరైనా కురిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగితే ఇస్తారు డబ్బులు. అదే చెప్పండి, అసలు ఇవన్నీ సాధ్యం అంటారా? కాబట్టి పరిహారాలు, పరిష్కారాలు, ఇక్కడ పరిగెత్తటం, అక్కడ పరిగెత్తటం, ఇది చెయ్యండి, ఈ నూనె, ఆ ఒత్తు, అలా దీపం పెట్టండి, ఇక్కడ ఇలా చేయండి అని పరిగెత్తుతూ ఉంటే అరే మన టాలరెన్స్ తగ్గిపోయింది. టాలరెన్స్ లేదు, అసలు ఓపిక లేదు జనాలకి. అంటే కష్టం వచ్చింది ఇన్స్టెంట్ గా అది తీరిపోవాలి, ఇన్స్టెంట్ గా అప్ ఎంత ఇన్స్టెంట్ గా వచ్చేసింది అంత ఇన్స్టెంట్ గా తీరిపోవాలి. అయితే దీంట్లో తప్పు పట్టాలని కూడా నా ఉద్దేశం కాదు. ఎందుకంటే ఆ కష్టాన్ని భరించలేక ఒక్కొక్క సందర్భంలో ప్రాణాలను కూడా వదిలేస్తూ ఉంటారు. అప్పుల బాధలు ఉంటే ప్రాణాలను వదిలేసిన వాళ్ళని చూసాం మనం. బాధ అనిపిస్తుంది. అంటే అది అవుట్ ఆఫ్ ఇన్నోసెన్స్ కూడా అనుకోవచ్చు. ఇవన్నీ ఎదుర్కొనే శక్తి ఖచ్చితంగా భాగవతం ఇస్తుంది, ఖచ్చితంగా భగవద్గీత ఇస్తుంది. అంతేనంటారా? మీకు ఒక విషయం చెప్తానండి, ఎందుకు ఇన్స్టెంట్ అయిపోయిందో తెలుసా అండి? ఈ ప్రపంచంలో ఇప్పుడు ప్రతి ఒక్కటి ఇన్స్టెంట్ అయిపోయింది. ఇన్స్టెంట్ నూడిల్స్, వేడి నీళ్ళు వేసామా, డబ్బా పెట్టామా, 2 నిమిషాల్లో రెడీ అయిపోయింది. మనకి ఏది కావాలన్నా ఇన్స్టెంట్ గా డబ్బులు కట్టాలా, పేటిఎం తీసేసుకోండి, పేమెంట్ చేసేసండి, 1 నిమిషంలో వాళ్ళ ట్రాన్సాక్షన్ అయిపోతుంది. ఏదైనా కావాలా, ఆర్డర్ చేసుకోవాలా, 1 నిమిషం ఆర్డర్ చేసుకోండి, వెంటనే వాడు 2 నిమిషాలలో మీ ముందు స్విగ్గీయో జొమాటోనో తీసుకొచ్చి పెట్టేస్తారు. దేవుడు అనుగ్రహం కూడా ఇన్స్టెంట్ గా కావాలి అనుకుంటున్నారు. ప్రతి ఒక్కటి ఇన్స్టెంట్ అయిపోయేసరికి, ఇన్ని ఆప్షన్స్ ఉండేసరికి దాన్ని దేవుడి పైన ఆపాదన చేస్తారు. ఇది లేకపోతే ఈ ఛానల్, కాకపోతే ఇంకో ఛానల్, ఈ ఛానల్ కాకపోతే ఇంకో ఛానల్, 600-700 ఛానల్ ఉన్నాయి ఇప్పుడు టీవీలో. కాబట్టి మీరు చూసారా ఎప్పుడైనా, నేను ఒకరిని నా ఆఫీస్ నుంచి మా ఆశ్రమంలో దిగుతూ ఉంటే ఒక పిల్లవాడు ఉన్నాడు అనమాట. ఇలా ఏం చేస్తున్నావురా అంటే, నేను యూట్యూబ్ చూస్తున్నానంటే మరి చెయ్యేందుకు ఇలా చేస్తున్నావు అంటే, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ప్రభుజీ, ఐఎమ్ జస్ట్ స్క్రోలింగ్ ఇట్ అంటున్నారు. ఎందుకంటే యాజ్ సూన్ యాజ్ వీ గెట్ డిస్ఇంట్రెస్టెడ్ 1 నిమిషంలో స్క్రోల్ చేస్తాం. అసలు ఏం చెప్తున్నావు అని పూర్తిగా వినడానికి కూడా ఓపిక లేదు, పేషెన్స్ లేదు. ఈ యొక్క ఏదైతే టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ అనేది మనం అనుకుంటున్నామో దాంట్లో ఒక బ్యాడ్ థింగ్ ఏంటి అంటే మనిషిని ఇంపేషెంట్ చేసేసింది అనమాట. కరెక్ట్. కాబట్టి ఈ టెక్నాలజీని చూసి ఒక మనిషి మారడానికి కూడా, ఒక సిచ్యువేషన్ మారడానికి కూడా మనం సమయం ఇవ్వలేకపోతున్నాం. రియాలిటీ నుంచి బయటకు వచ్చేసాం మనం. కరెక్ట్. అప్పుడు ఏమవుతుందంటే మనకి కష్టం వచ్చిందా, అయిపోయింది. మాకు ఎన్ని కాల్స్ వస్తాయో తెలుసా అండి, మేము సూసైడ్ చేసుకోవాలనుకుంటున్నాం, అది ఇది. ఎందుకు అనంటే ఈ కష్టం. అయ్యా కష్టం ఎంతైతే ఎలాగైతే వచ్చిందో అంతే ఫాస్ట్ గా వెళ్ళిపోతుంది. ఎలాగైతే వర్షాకాలం వచ్చిందో వెళ్ళిపోతుంది, తర్వాత చలికాలం వస్తుంది, చలికాలం వచ్చిందా చలికాలం పోతుంది, ఎండాకాలం వస్తుంది. మరి ఎండాకాలంలో ఎండలు ఉన్నాయండి, మేమేం చేయాలి? హ్యాపీగా మామిడి పండు తిను, ఏసీలో కూర్చో, ఐస్ క్రీమ్ తిను, కంగారు పడకు, పోతుంది ఎండాకాలం కూడా. మళ్ళీ చలికాలం వచ్చేసరికి చలికాలం వచ్చింది, మాకు ఎండనే బెస్ట్. మనిషి చూసారా ఎలా అనుకుంటారు? కాబట్టి తితీక్ష, ఓపిక అనేది కావాలి మనకి. కాబట్టి ఈ టెక్నాలజీ ఏం చేసేసింది అంటే, ఇప్పుడు చూడండి మనం అనుకుంటున్నాం ఇందాక ప్రాణాలు తీసేసుకుంటున్నారు చిన్న చిన్న విషయాలకి. ఎందుకంటే వీఆర్ నాట్ రెడీ టు గివ్ దట్ టైం ఫర్ ద సిచ్యువేషన్ టు చేంజ్. ఓపికను పెంచుకోవడానికి కృష్ణుడు ఏమన్నా చెప్పాడా? బ్రహ్మాండంగా ఏం చెప్పాడు? ఆయన యొక్క మా స్వామి మనందరికి చూపించింది ఒక ఆయన ఆదర్శమైన బాట. మనకి రాముడి యొక్క చరిత్ర మనం చూస్తాం. రాముడు అటు సుఖం వచ్చినా ఇటు దుఃఖం వచ్చినా సమానంగా ఉన్నారు. మనం చూస్తాం, అయ్యా మీకు రాజ్యం ఇస్తాం, చాలా సంతోషం. మీరు రాజ్యం నుంచి అరణ్యవాసానికి వెళ్ళాలి, ఇంకా సంతోషం. ఎప్పుడైనా రాముడు ఏడవటం చూసారండి మీరు? అరణ్యవాసానికి వెళ్ళమని చెప్పినప్పుడు చూడలేదు. భరతుడిని రాజ్య పట్టాభిషేకం చేస్తా అంటే రాముడు ఏమో అని కైకమ్మ కాలు పట్టుకొని ప్రార్థన చేశాడా? లేదు లేదు, నన్ను ఉండని, నేను ఎలా ఉంటాను అరణ్యంలో అని. బ్రహ్మాండంగా వెళ్ళారు. సీతమ్మ తల్లి ఏడ్చిందా? సీతమ్మ తల్లి బాధపడింది. దేనికో తెలుసా? అయ్యా ఎన్ని కష్టాలు వచ్చినా సరే నీతోటే నేను ఉంటా. ఎందుకు ఏడ్చారు? అయ్యా నా రామసేవ, అయ్యా అరణ్యంలోకి రాకూడదు, ముళ్ళు అంటే నువ్వు వాటి గురించి ఏం. సీతమ్మ తల్లి అంటుంది నేను ఆ ముళ్ళుని తీస్తా, నువ్వు నా వెనకలు. కాబట్టి కష్టం అంటే కష్టం సుఖం ఎక్కడుంటుందో తెలుసా అండి? మన మనసులో ఉంటుంది. మనం ఏ విధంగా ఆ సిచ్యువేషన్ ని తీసుకుంటున్నామో అది మనకి నిజమైన కష్ట సుఖం. మా ఇస్కాన్ సంస్థాపకాచార్యులు శ్రీల ప్రభుపాదుల వారి గురించి మీరు వినే ఉంటారు. ఆయన మన ప్రయాగరాజ్లో, అలహాబాద్ ఇంతకుముందు ఉండేది, ఇప్పుడు ప్రయాగరాజ్ చేసాం. దాంట్లో ఆయనకి ఒక షాప్ ఉండేది అనమాట. ఎక్కడైతే ఆయన మెడిసిన్ బిజినెస్ చేస్తూ ఉండేవారు అనమాట. ఒకసారి చూసేసరికి మొత్తం షాప్ అంతా మంటలలో కాలిపోతుంది. అయితే ఆయన చూస్తూ నవ్వుతూ నిల్చున్నారనమాట.
కృష్ణ నీ అనుగ్రహం పూర్తిగా వచ్చింది నాకు ఈ రోజు, అంటే నా మెటీరియల్ బిజినెస్ అయిపోయి ఇప్పుడు స్పిరిచువల్ బిజినెస్ లోకి వెళ్ళాలి అని నువ్వు నాకు సూచిస్తున్నావు అని ఆయన సన్యాసాశ్రమాన్ని స్వీకరించారు. దాని తర్వాత ఇప్పుడు ప్రపంచంలో కోట్లాది మంది కృష్ణుడి గురించి తెలుసుకుంటున్నారంటే ఆయన వల్ల. 100%. కాబట్టి ఏది మంచి ఏది చెడు అనేది మన మనసులో ఉంటుంది. కృష్ణుడు ఏదో ఒకటి మనకి మంచి చెయ్యాలి అని చూస్తున్నారు అనే విషయం మనకు తెలిసినప్పుడు మనం దాన్ని తప్పకుండా మంచి చేస్తాం. మీకు ఒక విషయం చెప్తానండి. ఒకసారి ఒక రాజుగారుకి ఏమైంది అని అంటే చెయ్యి తెగిపోయింది అనమాట. చెయ్యి తెగిపోయినప్పుడు ఆయన మంత్రికి వచ్చి చెప్పారు. మంత్రికి వచ్చి ఇలా అన్నారనమాట, అయ్యా నా చెయ్యి తెగింది ఈరోజు అని అంటే, ఏదైనా మంచి జరుగుతుంది మీరేం కంగారు పడకు అని అంటే, ఈ రాజు అన్నారు, నా చెయ్యి తెగిపోయింది అంటే నువ్వు మంచి అని చెప్తావా, ఎంత ధైర్యం, వీడిని జైల్లో వేసేయండి అని జైల్లో వేసేసారనమాట. ఈయన వేటాడడానికి వెళ్ళాడు. వేటలో ఉండేటప్పుడు ఏమైంది అని అంటే సడన్ గా ఆయన యొక్క టీం నుంచి ఆయన డిస్ట్రాక్ట్ అయిపోయి అరణ్యం లోపలికి ఎక్కడికో వెళ్ళిపోయాడు అనమాట. అక్కడ ఉండే కొంతమంది తంత్ర విద్య ఉపాసన చేసే వాళ్ళు ఏం చేస్తారంటే ఈ రాజును పట్టేసుకొని ఈయనకి మత్తు మంది ఇచ్చేసి ఒక దగ్గర బలి ఇవ్వడానికి తీసుకెళ్ళిపోతారనమాట, ఒక తాంత్రిక పద్ధతిలో. అయితే బలి ఇవ్వడానికి చూసేటప్పుడు ఈయన శరీరాన్ని మొత్తం కూడా ఎగ్జామిన్ చేసేటప్పుడు ఈయన చెయ్యి తెగింది అని కనిపిస్తుంది. కాబట్టి అప్పుడు ఏం చేస్తారు అంటే ఈయనను వదిలేస్తారనమాట. ఎందుకంటే ఏదన్నా స్క్రాచ్ కూడా ఉండకూడదు, అలా తంత్రంలో చెప్తారనమాట. ఇట్ షుడ్ బి పర్ఫెక్ట్, ఆల్ పర్ఫెక్ట్ ఫర్ గివింగ్ బలి. కాబట్టి ఆయన వదిలేస్తారనమాట. ఈయన పరిగెత్తుకుంటూ వచ్చేసి ఈ మంత్రిని విడిదీసి కాళ్ళపైన పడిపోయి, అరే మంచి చెప్పావు నువ్వు, నిజంగానే మన మంచి కోసమే జరిగింది అని అన్నాడు అనమాట. సరే నా వైపు పర్వాలేదు, కానీ నిన్ను జైల్లో పెట్టడం ఎలా మంచి జరిగింది అని అంటే, అయ్యా నువ్వు నన్ను జైల్లో పెట్టకపోతే ఈ రోజు నేను నీతో పాటు వచ్చేవాడిని, నీతో పాటు వచ్చుంటే నీకు చెయ్యి తెగింది కాబట్టి నిన్ను వదిలేశారు, కానీ నేను బానే ఉన్నాను కదా, నన్ను బలిచ్చేవారు. కాబట్టి ఇప్పుడు చెప్పండి మంచి జరిగిందా చెడు జరిగిందా. కాబట్టి ఏ సిచ్యువేషన్ అయినా సరే అది మనకి మంచి చేస్తుంది మనం ఆ దృష్టితో చూడగలిగితే. కాబట్టి వీ హ్యావ్ టు లెర్న్ టు సీ హ్యాండ్ ఆఫ్ కృష్ణ ఇన్ అవర్ లైఫ్. అది ఎప్పుడు వస్తుంది అని అంటే మనం సరళంగా ఉన్నప్పుడు, మనం ఆధ్యాత్మిక సంస్కృతి మంచి భక్తుల యొక్క సాంగత్యంలో మంచిగా భాగవతం భగవద్గీత మనం చదువుతున్నప్పుడు మనకి ఆ అలవాటు అనేది వస్తుంది. అద్భుతం, అద్భుతం.